మంచిగా కొర్రమటలు పట్టుకొచ్చి జగ్గెలు గిగ్గెలు వీకేసి ఉప్పేసి తేటగా రుద్ది మాల్ మసాలాలు నూరి ఎర్రటి కారం గట్టిగా దటిచ్చి ఇంత చింత పులుసు పోసి చేపల కూర వండితే నా సామిరంగా ఆ వాడంతా గుప్పుమంటది. వండిన కుండంతా పొద్దుకేటాలకు కథం కావాల్సిందే. ఆయతారం వస్తే ఈ పటాస్ వార్తలకు నీసుకుర యాదకొచ్చేటట్టున్నది అని అనుకుంటుర్రా ఏంది? నాకే కాదు, ఈ వాడ తింటే మీకు కూడా ఓ చేప ముక్క తింటే బాగుండు అని అనుకుంటారు. మరి మెలిగం పేరు మీద చేపల జాతర సురువైంది పోండ్రి. ఓనాడు ముందుగానే సాల్ చేసిరు చేపల దేవుడు ఊళ్ళ పోయింటి పబ్లిక్ ఏడాదుడు చేపల మార్కెట్లన్నీ కిలిచినాయి పబ్లిక్ తోని. మరి సోమవారం నాడే ములకశిల కారితే నాడు చేపలు తింటే దగ్గు దమ్ము ఉబ్బసవాసం ఇంటి పోతాయని వెనకటి సందోస్తున్న నమ్మకం పబ్లిక్ కు. అందుకనే ఓనాడు ముందుగానే గీ తీరిగబడ్డది చేపల కొరకు. కొర్రమట్టలకు రొయ్యలకు ఫుల్ గిరాకీ. కొర్రమట్టలకు ముళ్ళుండవు, బుడ్డపోరలు కూడా తిన్నా 4 ముక్కలు పాయలంగా తింటారని కాయపడుతుంది అన్నట్టు. ఇక రొయ్యలంటారా గావిటికైతే ఫుల్ గిరాకీ. కొంతమంది ఇంటికాడ వండుకొని తింటే ఇంతమంది హోటల్లో గోలిస్తున్నారు గిట్లా. ఇక ఇయాలనే ఇట్టుందంటే రేపు సోమవారం నాడు మృగశిల కాలితే గోలుగా ఏ ఇంట్లో చూసినా నీసు వాసనే ఉంటది కావచ్చు పో. ఇక ఇదిట్టుంటే ఇటు హైదరాబాద్ పట్టణంలో ఎప్పట్లెక్కనే బత్తిని వంశపోళ్ళు పంచేటి శాప ప్రసాదం కార్యానికి అంత తయారైంది. ఎప్పుడైనా పొద్దుగాల షాల్ చేసేటోళ్ళు ఉండే ఈ పాలికి జనంతా ఆలస్యం చేస్తున్నారు. సోమవారం రాత్రి 9ంటికి షాల్ చేస్తారట శాప ప్రసాదాన్ని పంచేటి కార్యం. ఆ మాపం తెస్తారు, మంగళవారం నాడు పొద్దున తెస్తారు. మళ్ళా ఇప్పటికే 1,40,000 శాప పిల్లల్ని తయారు చేసిరట కూడా ఆల్రెడీ. ఇక ఇన్నారు కదా పబ్లిక్, ఆస్తమా దగ్గు దమ్ము ఉబ్బసవాసం వంటి ఉన్నోళ్ళు శాప ప్రసాదం మింగితే మంచిదంటారు. ఎవరన్నా నుండి అట పోయిరారి లైన్ పెద్దగా ఉంటది. మరి ముందుగానే పోయి లైన్ కట్టుకోరిగా.